హాయ్ అండి, నేను మీ గోదావరి అమ్మాయిని. ఒక్కసారి పూరీ కూర ఇలా ట్రై చేయండి. అసలు ఎన్ని పూరీలు తింటున్నారో ఎంత తింటున్నారో కూడా తెలియదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక కళాయి పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక అరంగుళం అల్లం తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆనియన్స్, బంగాళదుంపలు, క్యారెట్ కూడా అన్నీ వేసి రుచికి సరిపడి ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా మగ్గపెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఒక అరకప్పు పాలు వేసుకోవాలండి. అదే కప్పుతోటి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి. అన్నీ వేసి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండిని ఈ విధంగా కలిపి వాటర్లో ఇలాగ వేసుకోవాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చి చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడి వేడి పూరీల్లోనూ ఆ కర్రీ వేసుకుని తింటే అసలు ఎంత తింటున్నారో ఎన్ని తింటున్నారో కూడా తెలియదు, అంత సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ అండి, మా అలాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. అసలు ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు కర్రీని ట్రై చేయండి.